So yo bro, this is Indian Dynamite here. So ee roju oka dangerous and very simple trick okati తీసుకొచ్చినా అన్నమాట. అండ్ ఆ ట్రిక్ నేను నా ఫేవరెట్ సమ్మర్ నాక్స్ ఆరెంజ్ వర్జన్ తోటి చెప్తున్నా అన్నమాట. ఐ లవ్ దట్. అండ్ ఇప్పుడు మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా పర్ఫార్మెన్స్ చూసేద్దాం అనమాట. కానీ పర్ఫార్మెన్స్ చూసే కన్నా ముందు తెలుసుగా బ్రో, కింద ఉన్న ఎర్ర బటన్ ని నల్ల వేసేయాలని. అండ్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకో అండ్ ఆల్ లో పెట్టుకో బ్రో, ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తలేవంట ఎవరికి. సో ప్లీజ్ అది ఆల్ లో పెట్టుకోండి. సో ఎందుకంటే నేను ఇట్లా దన్న వీడియోలు ఇడుస్తూనే ఉంటే అవి కొన్ని నోటిఫికేషన్ వస్తాయి, కొన్ని రావు అనమాట. సో అవన్నీ నువ్వు మిస్ కాకుండా ఉండాలి. సో ఆల్ లో పెట్టుకో అనమాట, రైట్? సో ఇప్పుడు మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా నా ఆరెంజ్ వర్జన్ తోటి వెరీ సింపుల్ ట్రిక్ అండ్ ఎఫెక్ట్ యాజ్ యూజువల్ చెడ్డి దాచిపోయేటట్టే ఉంటుంది అనమాట, రైట్? సో బ్రో, ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఆరెంజ్ కలర్ సమ్మర్ నాక్స్ ఉన్నాయి అనమాట. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ట్రిక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ విత్ దిస్ ఆరెంజ్ సమ్మర్ నాక్స్ అనమాట, రైట్? సమ్మర్ నాక్స్ నాకు యాక్చువల్లీ మస్తు నచ్చినాయి, అందుకే నేను 2 సేమ్ సమ్మర్ నాక్స్, అంటే నేను ఎప్పుడు సేమ్ డెక్ మళ్ళీ తీసుకోలే అనమాట. బట్ సమ్మర్ నాక్స్ ఈజ్ ద ఫస్ట్ డెక్, నేను దాన్ని 2 సార్లు తీసుకున్నాను అనమాట, రైట్? సో ఇప్పుడు మన ఆల్ కార్డ్స్ ఆర్ సింప్లీ షఫుల్డ్ అనమాట, రైట్? సో ఇట్ డజంట్ మ్యాటర్, రైట్? సో ఇట్స్ వెరీ సింపుల్, రైట్? సో సింపుల్, రైట్? సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే నేను జస్ట్ ఇట్లా డీల్ చేస్తుంటా అనమాట. సో స్పెక్టేటర్ ఏడన్నా స్టాప్ అనాలి, రైట్? సో ఇక్కడ మనకి స్పెక్టేటర్ లేడు కాబట్టి నేనే ఏడన్నా ర్యాండమ్ పొజిషన్లో మొత్తం దీన్ని స్టాప్ చేసేస్తాను అనమాట. సో ఇప్పుడు అనుకుందాం ఇగో ఈడ స్టాప్, లేకపోతే ఇట్ డజంట్ మ్యాటర్, ఇగో ఈడ స్టాప్ అందాం. సో ఇప్పుడు మీరే చూసుకోరు ఈ కార్డ్ అండ్ గుర్తుపెట్టుకోరు, ఇది ఏదన్నా కానీ దీన్ని మంచిగా చూసుకొని గుర్తుపెట్టుకోరు, రైట్? సో దీన్ని నార్మల్లీ ఇక్కడ పక్కన పెట్టేద్దాం అనమాట. అండ్ మనకి కార్డ్స్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇట్లా సైడ్కి పెట్టేద్దాం, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే జస్ట్ ఇగో డెక్ని ఇట్లా హాఫ్ కట్ చేసి హాఫ్ స్పెక్టేటర్కి హాఫ్ నేను తీసుకుంటాను అనమాట, రైట్? సో ఇప్పుడు ఇదంతా మనం షఫుల్ చేసేయచ్చు అనమాట, రైట్? సో మొత్తం షఫుల్ చేసేయచ్చు అనమాట, ఇట్ డజంట్ మ్యాటర్, ఏం కాదు. అండ్ స్పెక్టేటర్ కూడా వీటిని మొత్తం షఫుల్ చేసేయచ్చు అనమాట, రైట్? సో కంప్లీట్లీ షఫుల్డ్. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే జస్ట్ మనం ఇట్లా కార్డ్స్ వేయాలి ర్యాండమ్గా. నేను కొన్ని వేస్తా, స్పెక్టేటర్ కొన్ని వేస్తాడు, నేను కొన్ని వేస్తా, అండ్ నేను వేస్తా, వాడు మొత్తం వేసేస్తాడు. అండ్ ఆ తర్వాత నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉంటాయి అనమాట. సో స్పెక్టేటర్కి కొన్ని ఇస్తా అనమాట. అండ్ ఇది ఆఖరి చూపు ఒకసారి చూసుకోరు దీన్ని, రైట్? దీన్ని ఇక్కడ పెట్టేస్తా అనమాట. అండ్ నేను మొత్తం షఫుల్ చేసి ఇక్కడ వేసేస్తా అనమాట. అండ్ స్పెక్టేటర్ కూడా మొత్తం ఇట్లా వేసేస్తాడు, అండ్ నేనే వేసేస్తా, అండ్ స్పెక్టేటర్ వేసేస్తాడు. ఇట్స్ కంప్లీట్లీ మెస్ అనమాట, మొత్తం ఇట్లా ఇష్టం వచ్చినట్టు వేసేస్తాం అనమాట. బట్ వాచ్, దీన్ని ఎవరు టచ్ చేయరుగా, రైట్? సో నో స్లైట్ ఆఫ్ హ్యాండ్, నో నథింగ్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని 2 సెట్స్గా ఇట్లా డివైడ్ చేస్తాను అనమాట, రైట్? సో ఇప్పుడు 2 సెట్స్గా డివైడ్ చేసినాయి కదా. సో టాప్ 2లా మనకి 2 ర్యాండమ్ కార్డ్స్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం టాప్ 2 అన్న చూస్ చేయొచ్చు, లేదు నాకు ఇష్టం లేదురా భయ్ అని అంటే టాప్ 2 తీసేద్దాం అనమాట. టాప్ సెకండ్ కార్డ్స్ 2 కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ 2 కార్డ్స్ మనం తీసుకోవచ్చు అనమాట, రైట్? సో ఇప్పుడు ఈ 2 కార్డ్స్ ఒకవేళ ఇది 3 వచ్చింది, ఇది 4 వచ్చింది అనుకుందాం. సో 3 + 4 = 7, రైట్? సో అట్లా 7 నెంబర్ తీసుకుంటాం అనమాట మనం కన్సిడర్ చేసేది, రైట్? సో ఇప్పుడు ఈ 2లో మనకి ఏం నెంబర్స్ వచ్చినాయో చూద్దాం. అండ్ వి గాట్ 6 and 4, రైట్? సో 6 + 4 = 10 అనమాట. సో దీన్ని ఇక్కడ పెడదాం. సో ఇప్పుడు మనం ఇందులో 10 కార్డ్స్ కౌంట్ చేద్దాం అనమాట. సో 1 2 3 4 5 6 7 8 9 అండ్ ద 10th కార్డ్ మీరు ఏం కార్డ్ అనుకోరు, ఇందాక ఏం కార్డ్ చూసిరు? ఈజ్ ఇట్ ద 3 of spades? ఈజ్ ఇట్ 3 of spade? I think it's a 3 of spade. Hope you like this trick నచ్చితే వీడియోని లైక్ కొట్టు ఆబ్వియస్లీ. అండ్ మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఈ డేంజరస్ వెరీ సింపుల్ ట్రిక్, నో స్లైట్ ఆఫ్ హ్యాండ్, నో నథింగ్ ఎనీథింగ్, కంప్లీట్లీ సింపుల్ ట్రిక్ అనమాట ఇది. అండ్ ఎఫెక్ట్ చూసినాం కదా ఎట్లా ఉంది. సో దీన్ని నేర్చుకోవడానికి మనం వెళ్ళిపోదాం అనమాట, రైట్?
हे ब्रो वीडियो पसंद आया तो लाइक मारो, कमेंट करो और शेयर नको करो, क्योंकि सबको पता चल जाता अपन का सीक्रेट्स, राइट। और हम इस वीडियो को एम करते हैं 250 लाइक की, सो प्लीज फुलफिल माय एम। और हमारे इंस्टाग्राम में भी डेंजरा ट्रिक आते रहते, वो भी आप मिस नहीं करना है तो नीचे डिस्क्रिप्शन में मैं इंस्टाग्राम का लिंक डाल दिया, तो उस पे जाओ और इंस्टाग्राम में फॉलो करो। और एक एग्जाम्पल वीडियो भी दिखाता हूँ ना, तो जल्दी देख लीजिए। देख लिया ना वीडियो, तो पसंद आया तो इंस्टाग्राम में जाओ जल्दी और मेरे को फॉलो मार दो। नया वीडियो नया एडवांस ट्रिक आते रहते, तो अब अपन असल टाइम वेस्ट नहीं करते, डायरेक्ट ट्यूटोरियल में जाते, ठीक है ना। अब हम ट्यूटोरियल देखेंगे। సో యో బ్రో ఇది ట్యూటోరియల్ అన్నమాట। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నార్మల్ డెక్ కావాలన్నమాట దీనికి, రైట్। సో ఎనీ డెక్ వీ కెన్ చూస్, అండ్ ఎగ్జాక్ట్లీ 52 ఉండని అవసరం లేదు, నార్మల్గా ఒకటి రెండు మిస్ అయినా డజంట్ మ్యాటర్। సో ఇప్పుడు సెటప్ ఉంటుంది అనమాట దీనికి, వెరీ సింపుల్ సెటప్। యూ హ్యావ్ ద టాప్ 4 కార్డ్స్ 6-4 అండ్ ద 6-4 అనమాట, రైట్। సో నువ్వు ఏదైనా తీసుకోవచ్చు, 8-2 తీసుకోవచ్చు, 5-5 తీసుకోవచ్చు, నీ ఇష్టం। అండ్ నువ్వు ఏ నెంబర్లో అయితే కార్డ్ని ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నావో, ఏ నెంబర్లో పెడదాం అనుకుంటున్నావో, సో ఆ నెంబర్లో నువ్వు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట। సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి 10 తీసుకున్నా కదా, సో 6-4 వేసుకున్నాను అనమాట, రైట్। సో ఇట్స్ ఆన్ ద టాప్ అండ్ యూ కెన్ షఫుల్ నార్మల్లీ లైక్ దిస్, రైట్। మొత్తం షఫుల్ చేసేయచ్చు, అండ్ ఎంత షఫుల్ చేసినా ఆ టాప్ 4 కార్డ్స్ మాత్రం చేంజ్ కావద్దు అనమాట, రైట్। 1 2 3 అండ్ ద 4, రైట్। సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్పెక్టేటర్ని ఏదన్నా స్టాప్ అనమనాలి, జస్ట్ మనం ఇట్లా డీల్ చేస్తుండాలి, రైట్। సో డీల్ చేస్తుంటాం, ఎన్నో ఒకడ స్టాప్ అంటాడు అనమాట। సో ఇప్పుడు ఈడ స్టాప్ అన్నాడు అనుకుందాం, ఇట్స్ 10 ఆఫ్ డైమండ్స్ వచ్చింది, రైట్। సో ఈ సెట్ని మనం తీసి సైడ్కి పెట్టేసేయాలన్నమాట ఇట్లా, రైట్। సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే హాఫ్ డెక్ స్పెక్టేటర్కి ఇచ్చి హాఫ్ డెక్ మనం తీసుకోవాలి, రైట్। అండ్ ఇయ్యంగానే మనం ఏం చేయాలి, షఫుల్ చేసుకోవచ్చు రా బై, నీ ఇష్టం ఎట్లన్నా షఫుల్ చేయాలి। వాడు షఫుల్ చేస్తుంటే మనం ఏం చేయాలంటే 1 2 3 4 5 6 7 8 అని 9 ఇట్లా పెట్టి మిగతా అంతా షఫుల్ చేయాలి। 9th కార్డ్ ఒకటి కింద పెట్టుర్రి, ఎందుకనంటే ఆ తర్వాత మనం ఇగో ఇట్లా బ్రేక్ పెట్టుకోవాలి కాబట్టి, అంటే 9 కార్డ్స్ బ్రేక్ పెట్టుకోవాలి। ఇట్స్ ఎ వెరీ సింపుల్, డజంట్ మ్యాటర్ ఏంది ఇందులో, ఇదొక్కటే మూవ్ అనమాట మనం చేసేది, మిగతాదంతా ఏముండదు, జస్ట్ డీలింగ్సే ఉంటాయి। వానికి సగం కార్డ్స్ ఇట్లా ఇచ్చి ఫస్ట్ ఇగో నీకు సగం నాకు సగం అని ఇట్లా చెప్పి మంచిగా, ఆ తర్వాత 1 2 3 వాడు షఫుల్ చేస్తుంటే నువ్వు కూడా షఫుల్ చేస్తుంటావు, రైట్। 3 4 5 6 7 8 అండ్ ద 9th కార్డ్ ఏమో ఇట్లా కింద కొట్టుర్రి, ఆ తర్వాత మిగతా అన్ని ఇగో ఇట్లా అనుర్రి మొత్తం మీద, రైట్। సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే దీన్ని కిందికి పుష్ చేయాలి, ఏదైతే ఇట్లా బయటికి వస్తుందో కార్డు, ఆ కార్డ్ని ఇట్లా కిందికి పుష్ చేసి లోపలికి ఇట్లా పుష్ చేయి, రైట్। సో ఆటోమేటిక్ నీకు ఇక్కడ బ్రేక్ వచ్చేస్తుంది అనమాట, రైట్। సో ఇప్పుడు ఏం చేయమనాలి, వాడు కూడా షఫుల్ చేసేస్తాడు, మొత్తం అయిపోతుంది। సో కార్డులు వేయి రాబాయ్ అనాలి, సో నువ్వు 3 వేయి 1 ఎక్కువ వేయమని, రైట్। ఆ తర్వాత నువ్వు ఇంకో 3 వేయి 1 ఇంకో కొన్ని ఎక్కువ వేయమని, రైట్। సో ఆ తర్వాత నువ్వు ఇగో నీ కట్ బ్రేక్ ఏడదాకా ఉందో ఆడదాకా వేసేసేయి, అండ్ వాడిని మొత్తం వేసేసేయమని, మొత్తం వేసేసేయి ఏం కాదని చెప్పు। ఆ తర్వాత ఆడు మొత్తం వేసిన తర్వాత ఈ కార్డు ఉందా దీన్ని మనం ఇగో ఈడబెట్టేస్తాం అనమాట। ఆ తర్వాత నీ దగ్గర 9 కార్డ్స్ ఉంటాయి, రైట్। సో దీన్ని ఇంకా రియలిస్టిక్ చేయడానికి మనం ఏం చేస్తాం, కొన్ని కార్డ్స్ వానికి ఇచ్చి ఇగో ఇవన్నీ షఫుల్ చేయరాబాయ్ అని చెప్పి, ఆ తర్వాత నువ్వు 2 ఆ తర్వాత ఆడు 3 వేస్తాడు, మళ్ళీ నువ్వు 2 వేసేసి ఆడు మొత్తం వేసేస్తాడు, అండ్ మొత్తం కంప్లీట్లీ అది ఎట్లా కనిపిస్తుంది అని అంటే మొత్తం ఒక మెస్ లెక్క కనిపిస్తుంది, ఏదో గజిబిజి ఏం చేస్తుండో ఈడు అని అనుకుంటారు। కానీ లాస్ట్కి మనం ఏం చేయాలి అని అంటే, బ్రో ఇప్పుడు నేను 2 piles డివైడ్ చేస్తే ఇది స్పెక్టేటర్ కూడా ఇచ్చి చేపించచ్చు అనమాట, ఇట్లా 2 sets ఇట్లా డివైడ్ చేపించచ్చు, రైట్। సో ఇప్పుడు 2 setsగా డివైడ్ చేపిస్తే మనకి టాప్ 2 అండ్ టాప్ సెకండ్ 2 రెండు 6-4 వస్తాయి అనమాట, రైట్। సో ఇప్పుడు మనం మనకి ఆప్షన్స్ ఇవ్వచ్చు, అంటే నేను ఇదొక్క కార్డే తీసేసి టాప్ 2 చూపించాలా,
లేకపోతే ఈ కార్డు తీసేయాలన్నా, లేకపోతే టాప్ 2 తీసేయాలన్నా, ఇట్లా మనం ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. వానికి ఏం చేసినా మనకి ఏమొస్తుంది, 6-4 వస్తుంది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే టాప్ 2 లేకపోతే ఇక పైన 2 లేకపోతే పైన సెకండ్ 2 అనాలి. సో వాడైతే పైన 2 అంటే పైన 2 చూపిద్దాం, లేదురా భయ్ నాకు సెకండ్ కావాలని అంటే మనం ఇక ఇట్లా తీసి సెకండ్ టాప్ 2 ఇట్లా చూపిస్తాం అనమాట. అండ్ 6-4 అండ్ మనకి 1 2 3 4 5 6 7 8 9 అండ్ ద 10th కార్డ్ ఈస్ 10 ఆఫ్ డైమండ్స్ అనమాట, రైట్. ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్. ఇట్లాంటి ట్రిక్కులు చేస్తుంటేనే బిగినర్స్ ఏమవుతారంటే ఇంప్రూవ్ అవుతుంటారు అనమాట. ఎందుకంటే చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఇట్లాంటి ట్రిక్లల్లో. అంటే చిన్న చిన్న మూసిగా ఇట్లా షఫుల్ చేయడు అండ్ వాడిని మిస్ డైరెక్షన్ చేయడు, ఇట్లాంటివి చేస్తుంటేనే ఇంప్రూవ్ అవుతుంటారు అనమాట, రైట్. సో హోప్ యూ లైక్ దిస్ ట్రిక్ బ్రో. ట్రిక్ నచ్చితే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయి, అండ్ నా కార్డ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయి అనమాట, రైట్. అండ్ ఈ కార్డ్స్ నేను ఎక్కడ కొనుక్కున్నా అంటే మ్యాజిక్ ఎవ్రీవేర్ బ్రో దగ్గర కొనుక్కున్నా. ఆ బ్రో మీకు తెలిసే ఉంటాడు అని అనుకుంటున్నా. ఒకవేళ తెలియకపోతే మ్యాజిక్ ఎవ్రీవేర్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయరే, ఆ బ్రో వచ్చేస్తాడనమాట. సో ఆ బ్రో నార్మల్లీ కార్డ్స్ సేల్ చేస్తాడనమాట. సో మీరు ఏమైనా కార్డ్స్ కొనుక్కోవాలనుకుంటే ఇట్లాంటి డేంజర్ కార్డ్స్ ఆయన మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు అనమాట ఆయనకి, రైట్. సో మనం ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకో డేంజరస్ ట్రిక్ తోటి కలుసుకుందాం బ్రో. చిల్ బ్రో, అంతవరకు బాయ్ బ్రో. హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్.